హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సో మనం ఈ వీడియోలో క్రికెట్కి సంబంధించే కాదు, ఫుడ్ బ్లాగ్స్, హెల్పింగ్ వీడియోస్ మొదలగు వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో దానికి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో మన వీడియోని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు మై ఛానల్ త్రిబుల్స్ ఫ్రమ్ ఇండియా. ఇతడు మరెవరో కాదు, డేర్ అండ్ డేషింగ్ ఓపెనర్ అయినటువంటి రుతురాజ్ గైక్వాడ్. అతను క్రికెట్ సంచలనం అయినటువంటి ధోని శిష్యుడు. అంతేకాకుండా క్రికెట్ సూపర్ స్టార్ అండ్ లెజెండ్ అయినటువంటి విరాట్ కోహ్లీ రికార్డును సమన్ చేసిన ఒకే ఒక్క యువ క్రికెటర్. ఇంకా రుతురాజ్ గైక్వాడ్ ఫ్యామిలీ అండ్ క్రికెట్ జీవితం ఎలా మొదలైందో ఈ వీడియోలో తెలుసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్ 1997 31 జాన్న మహారాష్ట్ర పూణేలో జన్మించాడు. ఈరోజు ముందుగా మనం గైక్వాడ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని మొదలెడదాం. అతని ఫ్యామిలీ విషయానికి వస్తే అతని తండ్రి దశరథ్ గైక్వాడ్ DRDOలో ఉద్యోగి, తల్లి ఒక స్కూల్ టీచర్. తమ పేరెంట్స్ గైక్వాడ్ క్రికెట్పై ఇష్టం గమనించి ఎక్కువ గైక్వాడ్ ఇష్ట ప్రకారం నడుచుకునేలా స్వేచ్ఛనిచ్చారు. అండ్ గైక్వాడ్ తన ప్రైమరీ ఎడ్యుకేషన్ జోసెఫ్ స్కూల్లో చదివాడు. అంతేకాకుండా పాలిటెక్నిక్ కూడా పూర్తి చేశాడు. గైక్వాడ్ 13వ సంవత్సరం నుంచి క్రికెట్ ఆడడం మొదలెట్టాడు. ఇంకా తన క్రికెట్ తొలి ప్రస్తావన మాత్రం 2016 నుండి మొదలైంది. 2016 సంవత్సరంలో రంజీ ట్రోఫీ ఆడడం ప్రారంభించాడు. ఇంకా 2018 సంవత్సరంలో ఇండియా Bకు ఎంపికయ్యాడు. ఇంకా 2018 అదే సంవత్సరంలో CSK ఒక మంచి ఓపెనర్ గురించి వెతుకుతుంది. ఇంకా 2018 సంవత్సరంలో అంబతి రాయుడు, అంతేకాకుండా RCB నుంచి వచ్చిన షైన్ వాట్సన్ అద్భుతంగా రాణించడంతో CSK ఆ సంవత్సరం కప్పు కొట్టింది. ఇంకా 2019 సంవత్సరంలో ఓపెనర్స్ అయినటువంటి షైన్ వాట్సన్ అండ్ డూప్లెసిస్ బాగా రాణించడంతో ఫైనల్ వరకు చేరుకుంది. అండ్ ఫైనల్లో ముంబై చేతుల్లో ఓడిపోయింది. ఇంకా ఆ సంవత్సరం 2019లో గైక్వాడ్ను CSK అదే సంవత్సరంలో కొనుగోలు చేసింది. అయినా షైన్ వాట్సన్ మరియు డూప్లెసిస్ బాగా రాణించడంతో తనకి అవకాశం రాలేదు. ఇంక CSK 2020 సంవత్సరంలో ఘోర పరాజయాలతో ఫస్ట్ టైం క్వాలిఫై అవ్వకుండా నిలిచింది. ఇంక అదే సంవత్సరంలో గైక్వాడ్కు అవకాశం లభించింది. అయితే గైక్వాడ్ నిరాశపరిచాడు. కానీ లీగ్ చివరి దశలో మాత్రం పంజాబ్తో జరిగిన మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాకుండా తన షాట్స్ అయినటువంటి ఫీట్ యూజ్ చేసి స్వీప్ షాట్ కొట్టడం తన ప్రత్యేకత. ఇదే ధోనిని తనలో ఉన్న స్పెషల్ టాలెంట్ను ఆకర్షించింది. అయితే ఇంకా 2021 సంవత్సరంలో గైక్వాడ్ ఉత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఆ సీజన్లో 635 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచాడు. అంతేకాకుండా ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కూడా గెలుచుకున్నాడు. ఇంకా అదే సంవత్సరంలో ఈ ఉత్తమ ప్రదర్శనతో టీమిండియాకు సెలెక్ట్ అయ్యాడు. అయితే ఇండియాకు శ్రీలంక తరపున T20 డెబ్యూ చేశాడు. ఇంకా ఆ సిరీస్లో కేవలం 35 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇంకా గైక్వాడ్ ఇండియన్ ఫ్యూచర్ క్రికెటర్గా ఎలా ప్రదర్శిస్తాడో వేచి చూడాలి. ఇక ఇండియాకు గైక్వాడ్ ఫ్యూచర్లో ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాడో వేచి చూడాలి. గైక్వాడ్కు మరో బ్యాడ్ లక్ కూడా ఉంది. తను ఎప్పుడైతే సెంచరీ చేశాడో అప్పుడు IPLలో CSK చాలా వరకు మ్యాచ్లు ఓడిపోయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.